ఈ వీడియో వచ్చేసి మేము ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. మస్తు ఎంజాయ్ చేసాం. మా హస్బెండ్ మా బుడ్డోడైతే ఎక్కలే. వాళ్ళైతే అక్కడ నుంచి చూసి మా బుడ్డోడు ముందే ఏడుస్తాడని ఇక వాళ్ళు ఎక్కలేదు. నేనైతే ఎక్కాను. పక్కనైతే వీడియో వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది వీడియో ఏంటది. ఇది మస్తు ఎంజాయ్ చేసాము. నేను యాక్చువల్లీ బటర్ఫ్లై థీము ఎక్కడంటే రాజమండ్రిలో వెళ్ళా. అయితే ఇది కొంచెం ప్లేస్ చిన్న వలన దగ్గరికి ఉంటాయి అన్నీ. ఇంక మా బుడ్డోడు మంచిగా వాడు కూడా ఎంజాయ్ చేసిండు. ఇంకా జెయింట్ వీల్, కొలంబస్, అదే ఇంకోటి పేర్లు గుర్తులేవు. ఇంకా అట్లా ఎక్కాను. ఇక జెయింట్ వీల్ ఎక్కేటప్పటికి కళ్ళు తిరిగినట్టు అయింది. ఇంకా దాంతో స్టాప్ చేస్తా. ఇంకా కొంచెం మోరీ చాట్ ఏదో ఉంటుంది కదా, అది తిన్నాము. ఇంకా కొంచెం మంచూరియా తిన్నాము, అంతే. ఇంకా తినేసి వచ్చేసాము ఇంటికి. ఇక పక్కనైతే వీడియో వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఎగ్జిబిషను అంటే ఎంట్రన్స్. మేము ఆల్రెడీ నాకు బటర్ఫ్లై థీమ్ నేను ఆల్రెడీ రాజమండ్రిలో చూశాను కాబట్టి కొంచెం అంత ఎగ్జైటింగ్ అనిపించలే. అంటే ఎట్లా అంటే నేను రాజమండ్రిలో కూడా సెన్సార్ ఉంటుంది కదా, మనం బటర్ఫ్లై దగ్గరికి వెళ్తే సెన్సార్ అది దానికి అది ఇలా ఊగినట్టు చేస్తుంది. అట్లా నేను ఆల్రెడీ అన్ని థీమ్ అయితే చూశాను. ఇంకా నాకైతే అంటే చూసినట్టు ఫీలింగ్ వచ్చింది. ఇంకా అట్లా అంటే లొకేషన్ బాగుంటుంది ఫొటోస్కి వీడియోస్కి కూడా. లైటింగు, బ్యాక్గ్రౌండ్ అది బాగుంటుంది, ఫొటోస్ బాగుంటుంది. ఇంకా అట్లా ఈ వీడియో అయితే చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఎంతో స్టార్టింగే డ్రెస్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇవి అంటే షోకేస్కి పెట్టుకోవచ్చు. ఇవన్నీ చెక్కలతో చేసినవి, అన్నీ కూడా చెక్కలతో చేసినవి. బాగుంటాయి, క్వాలిటీ ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఇవన్నీ ఫోన్ కేసెస్ అన్నీ కూడా ఇవి. ఇక A to Z చాక్లెట్ ఫౌంటైన్, నెక్స్ట్ బొమ్మలు ఇవన్నీ ఉంటాయి. మా బాబాయ్ అయితే అంటే ఇదేంటి గన్ను కొనుక్కున్నాడు. పల్లి మసాలా ఇవన్నీ కూడా బొమ్మలు. నెక్స్ట్ ఇవన్నీ కూడా పిల్లలు ఎక్కివేయని ఇవన్నీ కూడా. ఇంక చాలా పెట్టారు, కాకపోతే చిన్న ప్లేస్ ఇది, అందువల్ల ఎక్కువ పెట్టలేదు, కొన్ని పెట్టారు. ఇంకా మేము స్టార్టింగే గన్నుతో స్టార్ట్ చేసాము. ఇంక ఈ గన్ను ఫస్ట్ మా హస్బెండ్ స్టార్ట్ చేస్తే తర్వాత నేను గన్ను నుంచి గేమ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటా వచ్చాము. ఫస్ట్ మా హస్బెండ్ అయితే చేశారు, ఇంకా తర్వాత నేను చేశాను. ఇంకా అట్లా ఈ వీడియో అయితే చూడండి, పూర్తిగా చూడండి. మేమైతే మస్తు ఎంజాయ్ చేసాం, మాకు బాగా అనిపించింది. ఇంకా అట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గేమ్స్ అన్నీ కూడా. నేను అన్నీ జెయింట్ వీల్ ఎక్కాను, కొలంబస్ ఎక్కాను, ఇంకో పేర్లు ఉన్నాయి, ఇంకా అవి గుర్తులేదు. కాకపోతే జెయింట్ వీల్ ఇంకో రైడ్ ఉంది, కానీ ఎక్కుదాం అంటే నాకు కడుపులో జెయింట్ వీల్ ఎక్కేటప్పటికి ఎక్కువసేపు తిప్పిండు, అందువల్ల కడుపులో తిప్పినట్టు అయ్యింది. ఇంకా అట్లా మా హస్బెండ్ కొట్టిన తర్వాత ఇంక నన్ను కొట్టమంటే తన 6 చిన్న బాల్స్ అవి కొట్టారు. నన్ను కొట్టమంటే ఇక తర్వాత నేను వెళ్ళి కొట్టాను. ఇంకైతే తర్వాత ఇది అయిపోగానే నెక్స్ట్ ఇంకా ఈ షాప్స్లో మా బాబు ఇక్కడే గన్ అయితే తీసుకున్నాడు. దాంట్లో ఇల్లు చిన్న బుల్లెట్స్ వచ్చినాయి, బాగున్నాయి. ఇంకా అందువల్ల అవి తీసుకున్నాము. తర్వాత ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము. ఈ పడవ నాకు తెలిసి అందుకే నేను ఆడలేదు. తర్వాత ఇంక ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము. ఇంకా ఇది అయిపోగానే ఇంకా లోపల ఎంట్రన్స్లో మనకి ఒక్కొక్కటి అదే గేమ్స్ కనిపిస్తాయి. ఇంకా మేము ఫస్ట్ ఏం ఎక్కాము, ఇది మా బాబు ఎక్కుతాడు అనుకుంటే వాడికి మూడ్ లేదు. ఇంక వాడు ఎక్కాలన్నాడు, సర్లే అని చెప్పి అవి చూసుకుంటూ ఇంకా వెళ్ళాము. ఇంక ఇది అంటే యాక్చువల్లీ బయట టికెట్ ఎంత అంటే వేరే ప్లేసెస్లో 100 అట్లా పెడతారు, ఇక్కడైతే 50 పెట్టారు టికెట్. అంటే ఈ స్కేరీ అలాంటివి హారర్ ఇవి ఏం పెట్టలేదు.
ఇంక ఇది ఫస్ట్ జంపింగ్ ఉంది. ఇంకా తర్వాత ఇంకా ఇది కొలంబస్ ఎక్కాను నేను. బాగా అనిపించింది. ఇది కూడా థ్రిల్లింగ్ ఉంటుంది. ఇంకా ఏరోప్లేన్ పెట్టారు. ఇంకన్నీ కూడా మస్తు ఎంజాయ్ చేసి మేమైతే మంచిగా ఇంకా నేనైతే ఎక్కాను, కూర్చున్న. వీడియో తీద్దామంటే ఫోన్ ఎక్కడ పడిపోద్దా అని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. ఇంకా అట్లా కొంచెం ఆగుతుంది, వెళ్తూ ఉండగా ఫాస్ట్గా వెళ్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ తీశాను, ఇంక మధ్యలో మళ్ళీ ఆ పిల్లోడు అసలు మాకైతే సచ్చి భయం వేసింది. ఇంక మేము దిగేటప్పుడు చిన్నగా వెళ్తుందంటే ఇంక అప్పుడు తీసుకున్న వీడియో. ఇంక మా బాబు అయితే, నేను అక్కడ కొలంబస్ ఎక్కేటప్పుడు ఇంక మా బాబు అయితే బాల్స్లో తిరుగుతుండు మంచిగా. వాడు కూడా ఎంజాయ్ చేసిండు. ఈ బాల్స్ ఒకటే ఆడుకున్నాడు, మిగతా రైడ్స్ ఏమి ఎక్కలేదు. ఇక నాతో పాటు మా హస్బెండ్ రమ్మంటే తనకి ఎక్కడానికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇంకా మా బుడ్డోడేమో రాను, నేను ఎక్కద్దు, ఆడికేం భయం వేసి ఏడుస్తాడేమో అని చెప్పి మేము కూడా ఎప్పుకోవాలి. ఇది ఎక్కిద్దాం అనుకున్నా, ఇక వాడు ఇది ఎక్కనన్నాడు. సర్లే ఇదైతే మంచిగా ఉంటుంది అనుకున్నాం, కానీ వాడు ఎక్కనంటే సర్లే అని చెప్పి ఊరుకున్నాం. ఇక అట్లా బాల్స్ మంచిగా చాలాసేపు ఆడుకున్నాడు. ఇంక అట్లా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇంకో రైడ్ ఎక్కుదాం అనుకున్నాం. మా హస్బెండ్ కొంచెంసేపు ఆగు అన్నారు, కానీ నాకు ఇది ఎక్కిన నెక్స్ట్ ఇదేమంటారు తెలియదు, రోప్వే ఏదో అంటారు. ఇంక ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. తర్వాత నేను ఎక్కే టైంకి నాతో పాటు ఇంకో 2 ఉన్నారు అంతే, ఇంకెవ్వరు ఎక్కలే. ఇంకా అలాగా 6 రౌండ్స్ అంట. ఇంకా తర్వాత ఎక్కిన, ఇంకా అలా ఎక్కి చిన్న చిన్న క్లిప్స్ తీసా. మళ్ళీ నడిచాక అవ్వదు కదా అని చెప్పి ఇలాగ చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నా. ఇంకా అట్లా వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు నేను ఎప్పుడైనా సరే మా చెల్లితో వెళ్తాను. ఎందుకంటే నేను అంతటైతే ఒకదాని ఇంట్రెస్ట్ అంత మజా అనిపించదు. ఇది జెయింట్ వీల్ ఎక్కాను. ఈ జెయింట్ వీల్లో స్టార్టింగ్ అంటే తిరగక ముందు ఎక్కాను, ఇంకా తిరిగిన తర్వాత ఎక్కలేదు. నాకైతే భయం వేసింది. ఫోన్ ఎక్కడ ఆ చేతులతో పట్టుకోవడమే కష్టం ఫోన్లు, ఇంకా అలాంటిది వీడియో తీయడం చాలా కష్టం. ఫాస్ట్గా తిరుగుతుంది. నాకైతే దీనివల్లే తల తిరిగేసింది, అంటే ఎక్కువసేపు తిరిగింది ఇది బాగా. ఇంకా అందువల్ల ఇంకా అలా ఆగినప్పుడు లేకపోతే అట్లా తీసుకునేదాన్ని అంతే. ఎందుకంటే నాకు భయం వేసి ఫోన్ ఎక్కడ పడిపోద్దా అని చెప్పేసి నాకే భయం కూర్చోవడానికి. ఇంకా ఎవరైనా సరే ఇద్దరినే కూర్చోబెడతారు జెయింట్ వీల్లో. నాకేంటంటే చిన్న పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళిద్దరూ కూర్చుంటే వాళ్ళని ఒక సైడ్ కూర్చోబెట్టారు, ఇంకా నేను ఒక సైడ్ కూర్చున్నా. ఇంకా అట్లా పైనుంచే కొంచెం చిన్న లొకేషన్ అయితే తీశాను. ఇంకా కొలంబస్లో ఇలా కూర్చుంటే మా హస్బెండ్ చిన్న క్లిప్స్ అయితే తీసిండు. ఇంకా అట్లా ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. ఇంకా అట్లా మా హస్బెండ్ తీశాడు వీడియో. ఇంకా అట్లా బాగా అనిపించింది. ఇంక ఇది కూడా ఎక్కుదాం అనుకున్నాం, కానీ ఇది వెరైటీగా ఉంది. నాకు ఎక్కుదాం అంటే ఇంక ఇప్పటికే తల తిరిగినట్టు అయింది. ఇంక ఒక్క రైడ్ ఎక్కలేదు, మిగతా ఇవన్నీ కూడా ఎక్కాను. ఇంకా అట్లా ఇదైతే మా దూరం నుంచి తీశారు. ఇది బయట తన కింద నుంచి ఉంటే ఇక తను తీసిండు. ఇక అట్లా ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారని. ఇది బాగా అనిపించింది. చివరి నుంచి ఉయ్యాలాగా చివరి నుంచి చివరి వరకు పై వరకు వెళ్తుంది. అది పైకి ఎగురుతుంటేనే మాకు ఎట్లనో అనిపించింది. ఇంకా అట్లా బాగా అనిపించింది. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా హస్బెండ్ దాంట్లో తీసింది. ఇంక ఇలా చిన్నవి తన దాంట్లో ఉంటే ఇంక పెట్టుకున్నాను. ఇంకా అయితే బాల్స్ గన్స్లో అవి వేసుకోవడం ఉంటే ఇంకా తన ఫొటోస్ వీడియోస్ అయితే తీశారు. అట్లా బాగా అనిపించింది. ఇంకా బుల్లెట్స్ ఏదైనా మెమరీ కదా అని చెప్పి నేను ఇంకా ప్రతిదీ కూడా క్యాప్చర్ చేసుకుంటే, ఏదైనా చిన్నదైనా సరే నేను ఏదైనా చేసింది అయితే కంపల్సరీగా తీసుకుంటా, అది ఏదైనా కానీ. ఇంక ఇవన్నీ ఇంకా చాలా వరకు ఎక్కువ అయితే ఫొటోసే ఉంటాయి. ఎందుకంటే వీడియోస్ కొంచెం తక్కువ ఉన్నా ఈ వీడియో అయితే ఎక్కువ ఉంటుంది, లెంత్ ఉంటుంది ఎక్కువ. ఇంక ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే వీడియో అయితే అర్థమవుతుంది. ఇంకా అట్లా మా బాబు అయితే బాల్స్లో మంచిగా ఆడుకున్నాడు. బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫొటోస్ ఎక్కువ. ఇవన్నీ కూడా నేను ఏంటంటే మెమరీ ఫుల్ అయిపోతే తీసేస్తా. అందువల్ల ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేస్తా వీడియోస్లో. ఎందుకంటే మనం తర్వాత అయినా చేసుకుంటామో లేదో, బయటకు వెళ్ళగలమో లేదో తెలియదు కదా.
అందువల్ల ఇవన్నీ కూడా తర్వాత తర్వాత మనం ఫోన్ ఓపెన్ చేసి మన ఛానల్లో చూసుకుంటే మనకి హ్యాపీ అనిపిస్తుంది కదా. తర్వాత ఈ ఫొటోస్ ఉన్నా లేకపోయినా మన ఫోన్ మార్చిన ఏదైనా కానీ మనం ఉండాలి కదా అని చెప్పి నేనైతే ప్రతిదీ కూడా క్యాప్చర్ చేస్తాను. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎన్ని ఫొటోస్ అయినా అవన్నీ కూడా దీంట్లో ఎక్కిస్తాను. అట్లా ఇవన్నీ కూడా ఫొటోస్ ఉంటే ఫొటోస్ ఎక్కువే ఉంటాయి. ఇంకా అలాగా ఇవన్నీ కూడా ఎంట్రన్స్లో ఉంటాయి. ఇవన్నీ కూడా టైగర్ని పట్టుకున్నట్టు ఇంక ఇవన్నీ కూడా బాగా అనిపించింది. ఇంక మేమైతే ఫొటోస్ వీడియోస్ బాగా దిగాము. ఫొటోస్ ఎక్కువ ఉంటాయి మాకు. మేము ముందే స్టార్టింగ్లోనే దిగుతాము. తర్వాత ఇది యాక్చువల్లీ మేము వెళ్ళేటప్పటికి 8:15 8:30 అయింది. ఇంకా అప్పుడు నుంచి స్టార్ట్ చేసి అన్ని రైడ్స్ అన్నీ ఎక్కేటప్పటికి 9 అయినట్టుంది. ఇంకా ఇది 10 కల్లా క్లోజ్ చేసేస్తారని ఇంక మేము ఫాస్ట్గా అన్నీ చూసుకొని వచ్చేటప్పుడు మంచూరియా అవి తినేసి కోతి స్టిల్ ఇచ్చినట్టుగా నేను కూడా అలా ఇచ్చాను. ఇంకా కూడా బ్యాక్గ్రౌండ్తో బటర్ఫ్లై ఎగురుతున్నట్టు సెన్సార్తో బాగా వచ్చినాయి. ఇంకా మా హస్బెండ్ బొడ్డోడు ఇద్దరు దిగారు. ఇంకా అట్లా ఫొటోస్ అవి మంచిగా ఉంటే క్లారిటీ వస్తాయి. మా హస్బెండ్ ఫోన్లో క్లారిటీ వస్తాయి. ఎందుకంటే అందుకే బయటికి ఎక్కడికి వెళ్ళానంటే నేను తనదే ఫోన్ ప్రిఫర్ చేస్తాను. నాది ఎక్కువ కూడా యూజ్ చేయను. ఎందుకంటే నా దాంట్లో కొంచెం క్లారిటీ ఉండదు. అందువల్ల నేనైతే మా హస్బెండ్ ఫోన్లోనే ఎప్పుడైనా సరే తీసుకుంటా. ఇంకా అట్లా బాగా అనిపించింది. లొకేషన్ బాగా అనిపించింది. ఇంకా అంటే నాతో పాటు ఎవరు లేడా, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళతో దిగి ఉంటే బాగుండేదేమో అనిపించింది. నేను ఒక్కదాన్నే తిరగడం రైడ్లు ఎక్కడం అంత అనిపించదు. అంటే ఎవరితోనే వెళ్తే కదా బాగుంటుంది. అట్లా అనిపించింది. ఇంకా అలా ఈ ఫొటోస్ వీడియో నచ్చింది. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో అయితే అర్థమవుతుంది. ఇంకా అట్లా అన్ని ఫొటోస్ ఇవి అవి ఉంటే దిగాము. ఇంకా మా బుడ్డోడు కూడా మంచిగా ఎంజాయ్ చేసిండు. ఇది ఒక్కటే ఎక్కిన రైడు. ఆల్రెడీ ఇది యాక్చువల్లీ స్కూల్లో ఉంది కాబట్టి వాడికి కొంచెం అలవాటు అయిపోయింది. లేకపోతే ఫస్ట్లో అయితే భయపడేవాడి బాల్స్ ఎక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.